హైదరాబాద్ హైటెక్ సిటీలోని జూబ్లీ ఎన్క్లేవ్లో బీ ద చేంజ్ ఆధ్వర్యంలో చేంజ్ మేకర్స్ అవార్డ్స్ 2026 ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు రామ్ చెల్లా గారు మాట్లాడుతూ, దాదాపు 13 రంగాల్లో సేవలు చేస్తున్న 56 మందిని గుర్తించి ఈ అవార్డ్స్ అందజేయడం జరిగిందని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం మా అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్ సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారికి, రాధారాణి గారికి, వినోద్ కుమార్ గారికి, శ్రీధర్ గారికి, ఇక్కడ వచ్చే బీ ద చేంజ్ గురించి మాట్లాడిన చాలామంది మీ అందరికీ తెలుసు. వాట్ బీ ద చేంజెస్, 6 పిల్లర్స్ గురించి. వైఫ్ అండ్ హస్బెండ్ సొసైటీకి ఎంతగానో సేవ చేస్తున్నారు. నిజంగా ఎంతో అప్రిసియేషన్ సార్, మీకు మా అందరి తరపున అభినందనలు, బీ ద చేంజ్ తరపున అభినందనలు. సో నెక్స్ట్ వస్తున్నటువంటి వ్యక్తి శ్రీ బివి సుబ్బారావు గారు. ఆయన నిజంగానే ఆవిడ ఎన్నో సేవలు చేస్తూ అందరినీ అభినందనలు పొందుతున్నటువంటి మేడం శ్రీమతి విజయలక్ష్మి మొరసుపల్లి గారికి మరొక్కసారి బీ ద చేంజెస్ తరపున అభినందనలు. అందరికీ నిజంగా ధన్యవాదాలు. ఈరోజు బీ ద చేంజ్ అని చెప్పేసి రామ్ గారి ఆధ్వర్యంలో, రామ్ చెల్లా గారి ఆధ్వర్యంలో సమాజంలో మార్పు తీసుకొచ్చి తమనైన రంగాల్లో ఒక విశిష్ట సేవలు అందించిన అనేక మందిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వారందరినీ కూడా సన్మానం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం, స్ఫూర్తిదాయకంగా. ఎందుకంటే వివిధ రంగాల్లో, ఎవరి రంగాల్లో వాళ్ళు రొటీన్ గా అందరూ వాళ్ళ డ్యూటీస్ లో బిజీగా ఉంటారు. వాటిని కొత్తగా ఇన్నోవేటివ్ గా మార్పు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే వాళ్ళని గుర్తించి ఒక ప్లాట్ఫామ్ అని తీసుకురావడం అనేది గొప్ప విషయం. మరి రామ్ హిమ్సెల్ఫ్ ఆయన కూడా ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాల్లో అనేక రకాలుగా ప్రజలకు సేవ చేసుకుంటా అనేక రకాలుగా ఆయన సేవలు అందిస్తూ ఉంటారు. మరి కోడింగ్ ఆన్ వీల్స్ అని చెప్పేసి. అందరికీ నమస్కారం. రోజు బీ ద చేంజ్ తరఫున చేంజ్ మేకర్స్ అవార్డ్స్ చేయడం జరిగింది. దీంట్లో 56 డిఫరెంట్ ఎవరైతే నిజమైన మార్పు కోసం పనిచేశారో, లాస్ట్ 10 సంవత్సరాలుగా బీ ద చేంజ్తో మేము వాళ్ళతో అసోసియేట్ అయ్యి పనిచేసిన వాళ్ళని పిలుచుకుని వాళ్ళని సత్కరించే అదృష్టం మాకు కలిగింది. సో బై విచ్ వీ వాంట్ టు ఎంకరేజ్ దెమ్ టు డూ మోర్. ఎందుకంటే మార్పు కోసం నుంచి చిన్న విషయం కాదు. సో మార్పు కోసం నుంచున్న వాడిని అప్రిషియేట్ చేయడం పోయి కిందికి లాగేటోళ్ళు ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో ఈ చేంజ్ అప్రిషియేట్ చేయాలి, మార్పు కోసం పనిచేసే వాళ్ళని అప్రిషియేట్ చేయాలని తలపెట్టిన ప్రోగ్రాం మాత్రమే ఇది. ఒక అవార్డు అని పేరు దానికి పెట్టాం, వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి కోసం పెట్టాము. మేము అనుకున్నది రీతిలో మాకు రెస్పాన్స్ రావడం జరిగింది. ఎవరైతే ఈ మార్పు కోసం పనిచేసారో వీళ్ళందరూ కూడా ఇంకా బాగా చేయాలని, మా వంతు ఏం చేయగలిగినా సరే వీ వాంట్ టు బీ విత్ దెమ్ యాజ్ వీఆర్ అసోసియేట్. ఆల్రెడీ వీళ్ళతో కలిసి కనుక ఇంకా ఇతర ముందు కూడా పనిచేస్తామని చెప్తున్నాం. స్పెషల్గా ఏ కేటగిరీస్లో మేము ఎడ్యుకేషన్ నుంచి మొదలెట్టి హ్యూమన్ రైట్స్ దాకా 13 డిఫరెంట్ కేటగిరీల్లో పనిచేస్తాం. పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, విమెన్ మెన్సురేషన్ కావచ్చు, ఎంపవర్మెంట్ కావచ్చు, ఎన్విరాన్మెంట్, ఇప్పుడు అడవుల పరిరక్షణ కావచ్చు, లేక్స్ రిస్టోరేషన్ కావచ్చు, ఈ ప్రోబోనో కేసు కావచ్చు, ప్రోబోనో కేసెస్లో కూడా కేసెస్ ఫ్రీగా తీసుకుని చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ కేసెస్ కావచ్చు. నమస్కారం, నా పేరు అబ్దుల్ గఫార్ షేక్. ఐ కేమ్ ఫ్రమ్ కనిగిరి, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఈ సంస్థ ద్వారా అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నియర్లీ 40 years నుంచి నేను సంఘ సేవ చేస్తున్నాను. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చేస్తూ చాలా సర్వీస్ చేస్తూ ఉన్నాను. నా సర్వీస్ని గుర్తించి ఈరోజు సంస్థ వారు నన్ను హైదరాబాద్ పిలిపించి ఈ అవార్డు నాకు ఇష్టపడుతున్నాను. అలాగే ఈ అవార్డు తీసుకున్నంత మాత్రాన నా యొక్క సర్వీస్ని ఆపకుండా జీవితాంతం కంటిన్యూగా సర్వీస్ చేస్తూ ప్రజల మనిషిగానే ఉండాలని చెప్పేసి నా కోరిక. అలాగే జీవితంలో ఇంకా జీవితకాలం అంతా కూడా ప్రజాసేవ చేస్తూ సేవే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి సంస్థలు గుర్తించి ఇలా అవార్డు ఇవ్వడం ద్వారా ఇంకా సేవ చేసే వారికి ఉత్తేజ